నా మనవనికి ఒకటి సాయం చేసి నా మనవని గడ్డకి ఒకటి పంపిండి సార్ మీ ద్వారాగా. తలసేమియాతో బాధపడుతున్న దళిత బాలుడికి ఆర్థిక సాయం చేయండి. E69 న్యూస్ కల్లూరు. తలసేమియాతో దళిత బాలుడికి ఆపరేషన్ కావాల్సిన ఆర్థిక వైద్య సహాయానికి ఆర్థిక సహాయం అందించాలని పాతకల్లూరు గ్రామ ప్రజలు కోరుతున్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజలు మాట్లాడుతూ దళిత కుటుంబం సురేంద్ర సుజాత దంపతుల కుమారుడు తలసేమియాతో బాధపడుతున్న దళిత శ్రీకాంత్ బాలుడికి కుటుంబానికి ఆర్థిక సాయం, వారికి తలసేమియా చిల్లార్ల ఆపరేషన్కు కావాల్సిన ఆర్థిక వైద్య సహాయానికి కృషి చేయాలని, తలసేమియా బాధితులను ఆదుకోవాలని వేడుకుంటున్నామని అన్నారు. నా మనముడు చాలా ఇబ్బందిలో ఉన్నాడు. నా మనమని కాపాడండి సార్. మీరు ఎవరన్నా కానీ ఏదో ఒకటి సాయం చేస్తే నా మనముడు ఒకటి గడ్డకొస్తే చాలు. ఎంత దేశం తిరిగినా, ఎంతమందిని అడిగినా కానీ ఎవరు మాకు సహాయం చేయలేదు. అక్కడ బెంగళూరులో పక్కన ఇట్లా ఆసుపత్రి కాడ పండు పెట్టుకున్నాను సార్. ఏదో మీరు దయచేసి నా మనవుని కాపాడి ఎవరన్నా కానీ సాయం చేయండి సార్. నా మనవునికి గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ క్షమించి నా మనమని చూడండి సార్. అంతా ఆపరేషన్కు ఎమ్మెల్యే మరియు ఎంపీ దాతలు 18 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, హాస్పిటల్ వద్ద పేషెంట్ బయట ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం మంజూరు చేసేలా ఎంతమందికి ఆపరేషన్ అవసరం ఉందో తలసేమియా పిల్లల జీవితాల్లో వెలుగు నింపేందుకు కృషి చేయాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మల్లక్క, వేణి, రమిజా, సుంకమ్మ, సుశీల, కల్లూరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నమస్కారము. మాది సింగనమల నియోజకవర్గము, గార్లదిన్నె మండలం, పాతకల్లూరు గ్రామము. మా ఊరిలో సుజాత సురేంద్ర కుమారుడు శ్రీకాంత్ అనే బాబు ఉన్నాడు. మా బాబుకి 7 సంవత్సరాల వయసు. మా బాబుకి వచ్చేసి తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు చాలా. మేము ఇక్కడ అనంతపూరు, పామిడి ఎక్కడ చూపించినా కూడా మా బాబుకి ఏమీ బాగాలేదు. అనంతపూర్లో పెద్ద డాక్టర్ల దగ్గరకు పోతే అక్కడ బాబుకి ఇక్కడ మా దగ్గర ట్రీట్మెంట్ లేదమ్మా, బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళమని అంటే మేము బెంగళూరుకి వెళ్ళినాము. అక్కడ సెయింట్ జాన్ హాస్పిటల్లో బాబుని అడ్మిట్ చేసింటే అక్కడ బాబుకి వచ్చి తలసేమియా వ్యాధిను, మళ్ళీ వచ్చేసి బోన్ మ్యారో అనే వ్యాధి బయటికి పడింది. మేము చాలా నిరుపేద కుటుంబం మాది. మేము దళితులము. ఇక్కడ మాకు వచ్చేసి ఇక్కడ నాయకులు ఎవరు కూడా సహాయం చేయలేదు. మేము ఒకసారి ఎమ్మెల్యే దగ్గరకు కూడా వెళ్ళినాము. ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ మన ఆంధ్రాలో అయితే మేము ట్రీట్మెంట్ ఇప్పించగలమమ్మా, అక్కడైతే మనం సహాయం చేయలేము, మీరు ఎట్లాగైనా మీరే సహాయం చేసుకొని మీరే చూసుకోండి అని చెప్పినారు. వీరి ఆదాయం కూడా అయితే మేము కూలి పనులకు పోయేటోళ్ళము, మా వల్ల ఏమి కూడా సహాయం చేయలేకున్నాం. మేము ఇట్లా బాబుకు సహాయం చేయండి అని మేము మీడియా తరఫున అందరినీ కూడా కోరుకుంటున్నాము. మేడం దగ్గర కూడా మేము వెళ్ళినాము. మేడం గారు కూడా స్పందించి మాకు కొద్దిగా ఆర్థిక సహాయం అయితే చేసినారు. ఈ విషయంతోనే పైకి సీఎం గారికి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కుమార్ కానీ, అట్లే నారా లోకేష్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ నేను పై దృష్టికి వెళ్ళి నేను మాట్లాడతానమ్మా అని అందరితో మాట్లాడి మీకు సహాయం చేసే విధంగా నేను చేస్తానని మాకు మా ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు కూడా మాకు హామీ ఇచ్చినారు, మాట ఇచ్చినారు. మా బాబుకి అయితే ఇప్పుడు 20 లక్షలు ఖర్చు అవుతుంది అంటున్నారు. మేము మా ఊరు, మా వీధి అంతా కలిసినా కూడా మాకు అంత డబ్బు సమకూరే విధంగా మాకు లేదు. కాబట్టి పైన ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి, సింగనమల నియోజకవర్గంలో ఉంటున్న శాసనసభ్యులు కానీ అందరైతే ఈ యొక్క రాజకీయ పరంగా ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి, ఎంతమంది అయితే ఉన్నతమైన అధికారులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా మాకు సహాయం చేయాలని, మా బాబును మాకు బ్రతికించి ఎట్లా అయినా కానీ మీరు పైకి ఇది ఎక్కడికైనా కానీ మా బాబుని కాపాడి మా చేతికి అమౌంట్ మేము కట్టలేక బాబుని బయట హాస్పిటల్లో నుంచి బయటికి పంపించేసినారు. మీరు డబ్బులు కడితేనే మేము లోపలికి తీసుకుంటాము, లేదంటే మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పినారు. బాబు అయితే ఒక్కరోజుకి చాలా ఆరోగ్యం క్షీణించిపోతుంది. బాబు చాలా నీరసపడిపోయి చాలా అనారోగ్యం చాలా ఎక్కువగా ఉంది. దయచేసి అందరూ కూడా మాకు సహాయం చేయాలని అందరినీ కూడా మేము కోరుకుంటున్నాము.